రక్షకుడును మన ప్రభులైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనము. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మానవులమైనటువంటి మనము మరి చనిపోయిన తర్వాత కూడా మనకు ఒక జీవితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించేటువంటి వారముగా ఉండాలి. మనము చనిపోయిన తర్వాత మన క్రియలను బట్టి దేవుడు మరి మనల్ని తన రాజ్యము అనగా పరలోక రాజ్యమునకు మరి కొంతమందిని చేర్చుకుంటాడు. అదే క్రియలను బట్టి మరి నరకానికి కూడా ఆయన త్రోసివేస్తూ ఉంటాడు. కాబట్టి మనము మరి ఎవరికి భయపడాలి అని అంటే మనల్ని మరి ఆ యొక్క నరకానికి కానీ పరలోక రాజ్యానికి కానీ చేర్చేటువంటి దేవునికి మనం భయపడాలి. మనము మరి దేవునికి భయపడి ఈ లోకంలో పాపం చేయటం మానివేసినప్పుడు ఆయన మనల్ని పరలోక రాజ్యం ఆయన చేర్చుకుంటాడు. మరణం తర్వాత మరి మనకు ఒక జీవితం ఉన్నది అనే సత్యాన్ని తెలియజేసినటువంటి వారికి మరి మరణం తర్వాత మరి మంచి రాజ్యానికి కనుక దేవుని యొద్దకు వెళ్ళాలి లేదా నా యొద్దకు రండి అని తెలియజేసినటువంటి వారికి మనం భయపడాలి. కానీ శరీరాన్ని మాత్రమే చంపేటువంటి వారికి మనం భయపడకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు వారిని మరి దేవుడిగా మీరు నమ్మితే మిమ్మల్ని చంపేస్తామని, యేసుక్రీస్తు గుడిలో కూల్చేస్తామని చెప్పి ఈరోజు బెదిరిస్తున్నారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మనం భయపడకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. వారు కేవలము ఏమి చేయగలరు అని అంటే ఈ యొక్క శరీరాన్ని మాత్రమే వారు చంపుతారు, కానీ ఈ శరీరాన్ని మాత్రమే వారు నశింప చేయగలరు. కానీ మరి లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మను సంబంధించినటువంటి ఏ అధికారం కూడా వారికి లేదు కనుక ఆ యొక్క ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడాలి అని అంటే ఈ లోకంలో మనం దేవునికి భయపడి మరి నీతియుక్తమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఈ యొక్క ఆత్మను నరకంలో పాడద్రోయేటువంటి శక్తి గలవాడు, ఈ ఆత్మను పరలోక రాజ్యంలో ఉంచగల శక్తి గలవాడు దేవుడు కనుక మనము విశ్వసిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆ యొక్క అధికారం ఉన్నది కనుక మనము ఆయనకు మాత్రమే భయపడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనము మరి చంపేస్తారనో లేదా ఉద్యోగాలు తీసేస్తారనో లేదు అంటే మన కుటుంబాన్ని ఇబ్బంది పెడతారనో లేదా మనల్ని వెలివేస్తారనో లేదా అంటే మనల్ని స్నేహితులుగా ఉండనివ్వరో అనో లేదా అంటే మనకి ప్రభుత్వ రాయితీలు తొలగిస్తారనో చెప్పి మనం భయపడి మనము మన యొక్క రక్షణను మనం కోల్పోకూడదు. మన సాక్ష్యాన్ని మనం కోల్పోకూడదు. మనము భయపడవలసింది దేవునికి, మనము భయపడవలసింది దేవుని యొక్క మాటలకు కనుక మనము మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూడకుండా పర సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ మనము దేవునికి భయపడి మన జీవితాలను మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు ఒకానొక రోజున మన యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ఉంటుంది. మరి అటువంటి గొప్ప రోజు కొరకు మనం జీవించాలని యొక్క మరి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. ప్రేమ స్వరూపమైనటువంటి మా గొప్ప దేవ మీకే స్తోత్రాలను తెలియజేసుకుంటున్నాం. నిజమే ప్రభా, ఈ లోకంలోనైనా అయితే మేము నాయన మమ్మల్ని బెదిరించేటువంటి వారికి మమ్మల్ని నాయన అయాన తను శిక్షిస్తాననేటువంటి వారికి కాదు ప్రభా మేము నాయన భయపడవలసింది. ప్రభా మీకు భయపడేటువంటి స్థితిని మాకు దయచేయమని అయితని మిమ్మల్ని నా ప్రభా అయితని నాయన ఆరాధించి నాయన మీ రాజ్యం కొరకు నాయన మేము జీవించుటకుని సహాయం దయచేయమని అయితని నా ప్రభా అయినా తండ్రి వ్యర్థమైనటువంటి వాటి వైపు మేము వాళ్ళ లక్ష్యాన్ని ఉంచకుండా అయితని లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి వారంగా కాకుండా ఉండనట్లు ఆయన మీ మార్గంలో పయనిస్తూ మీకు నాయన లోపడేటువంటి తత్వాన్ని మాకు నేర్పించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.